మీరు ఒప్పుకున్న వీడియోస్‌ని టైంకి డెలివరీ ఇవ్వలేకపోతున్నారా? మీ కస్టమర్స్‌ని టైంకి వీడియో అనేది డెలివరీ ఇవ్వకపోవడం వల్ల మీ కస్టమర్స్‌ని కోల్పోతున్నారా? లేదంటే గనక ఎడిటింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఇబ్బందులు పడుతున్నారా? ఏ విధంగా చేయాలని చెప్పేసి ఇటు మీదట అటువంటి ప్రాబ్లమ్ అయితే లేదు. మీకు ఒక రెడీమేడ్ ప్రాజెక్ట్ అయితే తీసుకురావడం జరిగింది. మీరు ఈ ప్రాజెక్ట్ అయితే ఉపయోగించి మీరు జస్ట్ 1 అవర్‌లో మీరు వీడియో ఎడిటింగ్ అనేది కంప్లీట్ చేసి మీరు కస్టమర్స్‌కి అయితే డెలివరీ అయితే ఇవ్వొచ్చనమాట. అది ఏ విధంగా అనేది నేను ఈ వీడియోలో అయితే మీకు పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ అయితే చేస్తాను. పదండి వీడియోలోకెళ్దాం. ఓకే అండి. మరి మనం ఈడీఎస్ అయితే ఓపెన్ చేసామనమాట. ఈడీఎస్ ఓపెన్ చేసిన తర్వాత మనకి మన ప్రాజెక్ట్ అయితే మీరు ఏ విధంగా ప్రతి ప్రాజెక్ట్ ఈడీఎస్‌లో ఓపెన్ చేస్తారో ఇక్కడ మనకి ఫైల్‌లోకెళ్ళి ఓపెన్ ప్రాజెక్ట్ మీద క్లిక్ చేసి ఏ విధంగా ప్రాజెక్ట్ అనేది ఓపెన్ చేస్తారో అలాగే మనం ఇచ్చిన ప్రాజెక్ట్‌ని కూడా మీరు ఆ విధంగా అయితే ఓపెన్ చేసుకోవాలనమాట. ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అనేది బిన్ ప్యానెల్‌లో ఈ విధంగా అయితే చూపిస్తది. ఈ విధంగా చూపించిన తర్వాత ఇక్కడ మీకు సమ్ ఫోల్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ ఫోల్డర్స్ అన్నీ కూడా దేనికి దానికి సెపరేట్‌గా ఇవ్వడం జరిగిందండి. వెడ్డింగు, సంగీతు, రిసెప్షను, అలాగే గ్రూమ్ ఫుటేజు, బ్రైడ్ ఫుటేజు ఈ విధంగా సెపరేట్‌గా అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీరు ప్రతి ఫుటేజ్ కూడా ఎలాగా పెళ్లి కూతురు వీడియోస్ సెపరేట్‌గా, పెళ్లి కొడుకు వీడియోస్ సెపరేట్‌గా తీస్తారు కాబట్టి మీకు సెపరేట్‌గా ప్రతీదీ కూడా డివైడ్ చేసి అయితే ఇవ్వడం జరిగిందనమాట. మీకు ఈ డివైడ్ చేసిన వాటిని ఏ విధంగా చేయాలో ఒకసారి చూపిస్తాను చూడండి. మీకు ఈ విధంగా బ్రైడ్ ఫుటేజ్ స్టార్టింగ్ మనం ఏం చేస్తాం, పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు వీడియోతో మనం స్టార్ట్ చేస్తాం కాబట్టి మనకి ఈ విధంగా బ్రైడ్ ఫుటేజ్ అని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ చూడండి మనకి 2 కనిపిస్తాయి. ప్రతి దాంట్లో కూడా మీకు కాపీ హియర్ అని అలాగే రెడీ అని 2 ఫోల్డర్లు అయితే మీకు కనిపిస్తాయి అనమాట. ఇక్కడ కాపీ హియర్ సీక్వెన్స్ అనేది మీ ఫుటేజ్ని అయితే దీంట్లో వేసుకోవాలి. తర్వాత రెడీలోకి వెళ్ళినట్లయితే కనుక మీ ఫుటేజ్ అనేది అక్కడ రెడీ అయిపోయి ఉంటుంది అనమాట. జస్ట్ మీరు ఇందులో కాపీ పేస్ట్ చేసుకోవడం వల్ల మీ ఫుటేజ్ అనేది అందులో రెడీగా వెంటనే వితిన్ సెకండ్స్లో రెడీ అయిపోద్ది అనమాట. అది కూడా ఏ విధంగా చూపిస్తాను. కాపీ హియర్ అని ఉన్నది కదా, ఇక్కడ డబల్ క్లిక్ చేయండి. ఇక్కడ డబల్ క్లిక్ చేసిన తర్వాత మీకు టైమ్ లైన్లో ఈ విధంగా కాపీ హియర్ అని చెప్పేసి ఒక ఫుటేజ్ అయితే రెడీ అవుతుంది. మీకు ప్రతిదానికి కూడా కాపీ హియర్ అని ఉంటుందండి. మీరు జాగ్రత్తగా మీరు చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. ఇక్కడ కాపీ హియర్ అని క్లిక్ చేసిన తర్వాత మీకు టైమ్ లైన్లో ఓపెన్ అయిన దాంట్లో మీ ఫుటేజ్ అనేది దీంట్లో అయితే వేసుకోవాలన్నమాట. అయితే ఇక్కడ చూడండి మీకు ఇక్కడ రూట్ అని ఉంటుంది. దీంట్లో కన్నా సరే మీరు వీడియోస్ తీసుకోవచ్చు. లేదంటే యువర్ ప్రాజెక్ట్ అని ఉంది కదా, ఇక్కడ మీరు వీడియోస్ అనేది ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను డబుల్ క్లిక్ చేసి కొన్ని వీడియోస్ అయితే నేను సెలెక్టింగ్ అయితే చేసి ఇక్కడైతే ఇంపోర్ట్ అయితే చేసుకుంటున్నాను. ఇంపోర్ట్ చేసుకున్న వీడియోస్ని నేను జస్ట్ అలా టైమ్ లైన్లోకి అయితే తీసుకొస్తాను. టైమ్ లైన్లోకి చూడండి, నేను టైమ్ లైన్లోకి తీసుకొచ్చాను. విఏ ట్రాక్లో తీసుకురావాలండి మనం. మనకి ఇక్కడ పైన ఉన్న ట్రాక్లో మాత్రం మీరు కొంతమంది తెలియని వాళ్ళు ఏం చేస్తారంటే పైన ఉన్న ట్రాక్లో వేస్తుంటారు. పైన ఉన్న ట్రాక్లో కదండి, వీడియో అండ్ ఆడియో ట్రాక్లో అయితే మనం వేసుకోవాలి. ఇక్కడ మనం క్లియర్గా చూపిస్తారు ఇక్కడ విఏ ట్రాక్ అని, వీడియో అండ్ ఆడియో ట్రాక్. ఇందులోకి అయితే మనం తీసుకుని మీ ఆడియో అనేది ఇక్కడ మ్యూట్లో పెట్టేసుకోవాలి. మ్యూట్లో పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ క్లిప్పులన్నీ కూడా ఫ్రంట్ అండ్ బ్లాక్లో అయితే కంపల్సరీ కటింగ్ అయితే వేసుకోవాలన్నమాట. ఫ్రంట్ అండ్ బ్లాక్లు కటింగ్లు వేసుకోవడానికి మీకు ఒక షార్ట్ కట్ కీ అయితే నేను చెప్తాను. మనం సెట్టింగ్స్లోకి వెళ్ళి యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి టైమ్ లైన్లో మనకి ఇక్కడ ఎక్స్టెండ్ క్లిప్స్ అని ఉంటుంది. దీని మీద టిక్ మార్క్ తీసాను. ఫస్ట్ టిక్ మార్క్ తీసి అప్లై చేసి ఓకే క్లిక్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత మీరు ఏం చేస్తారంటే కీబోర్డ్లో కంట్రోల్ పి అని క్లిక్ చేయండి. కంట్రోల్ పి అని క్లిక్ చేయగానే చూడండి ఇక్కడ మనకి ప్రతి క్లిప్కి కూడా ట్రాన్సాక్షన్స్ అనేవి యాడ్ అయినాయి అనమాట. ఇక్కడ మనకి ఒక ట్రాన్సాక్షన్ అయితే ఇక్కడ యాడ్ అయింది. యాడ్ అయిన తర్వాత మనం మళ్ళీ ఏం చేయాలంటే కనుక సెట్టింగ్స్లోకి వెళ్ళి యూజర్ సెట్టింగ్స్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ టిక్ మార్క్ అనేది పెట్టేసి అప్లై క్లిక్ చేసి ఓకే క్లిక్ చేస్తాం. క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే ఆల్ట్ టీ ప్రెస్ చేయండి. ఆల్ట్ టీ ప్రెస్ చేయడం వల్ల చూడండి మనకి ట్రాన్సాక్షన్స్ అన్నీ పోయి మనకి వీడియోస్ అన్నీ కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్లో అయితే మీకు జస్ట్ ఒక 2 సెకండ్స్ 3 సెకండ్స్ క్లిప్లు అన్నీ కూడా మనకి కట్ అయిపోతాయి అనమాట. ఆ విధంగా కట్ అయిన క్లిప్స్ని మనం ఇక్కడ చేసుకున్న తర్వాత మనకి ఇందులోకి వెళ్ళాం బ్రైడ్ ఫుటేజ్లో ఈ క్లిప్స్ అన్నీ మనం కాపీ చేస్తాం కాబట్టి కాపీ హియర్లో ఇప్పుడు మనం రెడీలోకి వెళ్దాం. రెడీలోకి వెళ్ళినట్టయితే చూడండి ఇక్కడ రెడీలో మనకి ప్రాజెక్ట్ అంతా కూడా రెడీ అయిపోయింది. మనకి ఇక్కడ స్టార్టింగ్ నుంచి మనకి స్టార్టప్ వినాయకుడి దగ్గర నుంచి కూడా ప్రతిదీ కూడా మనకి ఇక్కడ రెడీ అయిపోయింది అనమాట. ప్రాజెక్ట్ అనేది విత్ 3D డ్రాగ్ అండ్ డ్రాప్ ఎఫెక్ట్స్, ట్రాన్సాక్షన్స్ అలాగే ఓవర్లేస్తో సహా మనకి వెడ్డింగ్ వీడియో అనేది కంప్లీట్గా అయితే ఎడిటింగ్ అయితే పూర్తి అయిపోయింది అనమాట. ఒకసారి ప్లే చేసి చూపిస్తాను చూడండి. నేను ఆడియో అనేది మ్యూట్లో పెట్టేశాను. ఆడియోతో మనకి విత్ ఇన్ సెకండ్స్లో మనకి ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. నేను ఆడియో అనేది ఎందుకు మ్యూట్లో పెట్టానంటే నాకైతే ఛానల్కి కాపీరైట్ పడుతుంది అనమాట. దానికోసం నేను ఆడియో అనేది మ్యూట్లో పెట్టాను. మీకు ఒకవేళ ఈ ఆడియో మీకు నచ్చలేదు అంటే కనుక ఇక్కడ మీరు సపరేట్గా ఒక న్యూ ఫోల్డర్ అనేది తీసుకుని ఆ న్యూ ఫోల్డర్లో మీ తాలూకు సాంగ్స్ అని ఫోల్డర్ పెట్టుకుని ఆ సాంగ్స్ నేను ఇచ్చిన ఫోల్డర్లో మీరు కాపీ చేసుకుని అక్కడి నుంచి మీరు దీంట్లోకి ఇంపోర్ట్ చేసుకుని సాంగ్స్ అనేది మార్చుకోవచ్చు. మార్చుకున్నట్టయితే కనుక మీకు ఈజీగా సాంగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఒకవేళ ఇన్కేస్ మీకు ఈ సాంగ్స్ అనేది నచ్చకపోతే కనుక మీరు ఈ విధంగా అయితే చేయొచ్చు అనమాట. చూడండి మనకి ప్రతిదీ కూడా 3D డ్రాగ్ అండ్ డ్రాప్ ఎఫెక్ట్స్తో సహా మనకి ఈజీగా అయితే మనకి వీడియో అనేది రెడీ అయిపోయింది అనమాట. చూడండి
వితిన్ సెకండ్స్లో మనకి కాపీ పేస్ట్ చేయడం వల్ల వితిన్ సెకండ్స్లో మనకి ప్రాజెక్ట్ అనేది రెడీ అయిపోయింది. కొన్ని చోట్ల మనకి ఫొటోస్ వస్తున్నాయి కదా, ఈ ఫొటోస్ ఎలా వస్తున్నాయి, ఏం చేసామని అడిగితే కనుక అది కూడా మీకు క్లారిటీగా చెప్తాను. ముందు అయితే నేను చెప్పేది వరకు కొంచెం జాగ్రత్తగా గమనించండి. మనకి ఇక్కడ వరకు మనకి వీడియో అనేది పూర్తిగా ఎడిటింగ్ అయితే అయిపోయిందనమాట. అయిపోయిన తర్వాత చూడండి మనకి వీడియో ఎంతవరకు వచ్చింది. నాకైతే ఇక్కడ వీడియో అనేది చూడండి ఇక్కడ దాకా వచ్చిందనమాట. ఎంతవరకు నాకు 22 మినిట్స్ అయితే రావడం జరిగింది. ఒకవేళ మీకు ఎక్స్ట్రా ఉన్నట్టయితే ఇక్కడ వరకు చూడండి, ఇక్కడ మనకి ప్రాజెక్ట్ అనేది 32 మినిట్స్ ఉంది. ఒకవేళ మీకు ఇంకా 1 అవర్ పీకే ఉన్నట్టయితే కనుక అప్పుడు మీరు ఏం చేస్తారంటే కనుక ఇది ఎక్స్టెండ్ చేసుకోవచ్చు అనమాట. మీరు ఎంతవరకు కావాలంటే అంతవరకు ఎక్స్టెండ్ చేసుకుని మనకి ఆ వీడియో క్లిప్స్ అనేవి దాని మీద వేసుకుని, వీడియో క్లిప్స్ అనేది కాపీ హీర్లో మనం దాని పక్కన అటాచ్ చేసేసుకుని, ఎలాగ అటాచ్ చేసుకుంటాం కాబట్టి ఇది లెంత్ అనేది పొడిగించుకున్నట్టయితే మనం సరిపోద్ది అనమాట. మనకి ఎంతసేపు వీడియో వస్తుందో చూసుకుని దాన్ని బట్టి మనం ఇది లెంత్ అనేది పొడిగించుకుంటే మనకి వీడియో ఆటోమేటిక్గా వచ్చేస్తాయి. మనకి మరి ఎఫెక్ట్స్ ఇక్కడ వరకే ఉన్నాయి కదా, మనకి ఎలాగా మిగతా ఎఫెక్ట్స్ ఎలా రావాలి అంటే కనుక ఇక్కడ చూడండి మనకి పైన ఎఫెక్ట్స్ అని కూడా ఇవ్వడం జరిగింది. మీకు ఇందులో ఈ ఫోల్డర్లోకి వెళ్ళినట్టయితే మీకు చాలా అంటే చాలా ఎఫెక్ట్స్ ఇవ్వడం జరిగింది అనమాట. ఇక్కడ మీకు దగ్గర ఒక 200 పైన ఎఫెక్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. 2 ఫోల్డర్స్లో కలిపి మనకి 200 పైన ఎఫెక్ట్స్ అయితే ఇందులో ఇవ్వడం జరిగింది అనమాట. మీరు వీడియో ఇలా పొడిగించుకున్న తర్వాత ఈ ఎఫెక్ట్స్ అనేది జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే సరిపోద్ది. మనకి ఈ ఎఫెక్ట్స్ అనేది జస్ట్ ఇలా డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే సరిపోద్ది అనమాట. మీకు ఇంకొక ఎఫెక్ట్ ఒకసారి చూపిస్తాను. అన్నీ కూడా 3D ఎఫెక్ట్స్ అన్ని మీకు ప్రతిదీ కూడా అద్భుతంగా అయితే ఇవ్వడం జరిగిందనమాట. లేటెస్ట్ ఎటువంటి ఎఫెక్ట్స్ వచ్చినా కూడా ఈ ఎఫెక్ట్స్ అనేవి లేటెస్ట్గా ఉంటాయి, చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటాయి. చూడండి ఈ విధంగా అయితే మనం 3D ఎఫెక్ట్స్ అనేవి మనకి వీడియో పొడిగించుకున్న తర్వాత ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకోవచ్చు. ఓన్లీ ఈ ఎఫెక్ట్స్ మాత్రమే కాదండి, మనకి అలాగే ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే చాలా ఎఫెక్ట్స్ ఇవ్వడం జరిగింది. వెడ్డింగ్ ఫ్రేమ్స్ అవనివ్వండి, అలాగే 3D డ్రాగ్ అండ్ డ్రాప్ అవనివ్వండి, జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే సరిపోద్ది అనమాట. అలాగే మనకి ఓవర్లేస్ కూడా ఉంటాయి ఇందులో. మనకి ఇక్కడ ఓవర్లేస్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. ఈ ఓవర్లేస్ కూడా మనం జస్ట్ ఇలా డ్రాగ్ చేసుకున్నట్టయితే మనం ఈజీగా అయితే మనం ఓవర్లే ఎఫెక్ట్ అనేది కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మన వీడియో పైన ఈ ఓవర్లే ఎఫెక్ట్స్ అనేవి మనకు కనిపిస్తుంటాయి అనమాట. ఓవర్లే ఎఫెక్ట్స్ కూడా మీకు చాలా అంటే చాలా ఇవ్వడం జరిగిందండి. మీకు ఇందులో మీకు నచ్చిన ఎఫెక్ట్స్ మీరు యూస్ చేసుకోవచ్చు. ప్రతి వీడియోకి కూడా మీరు చాలా వితిన్ సెకండ్స్లో మీరు ఎడిటింగ్ అయితే పూర్తి చేసి కంప్లీట్ చేసి ఇవ్వచ్చు అనమాట. ఓకే, మరి మనం మళ్ళీ ఒకసారి బ్యాక్ వెళ్దాం. బ్రైడ్ ఫుటేజ్ ద్వారా మన కాపీ హీర్లో మన ఫుటేజ్ అనేది ఇక్కడ కాపీ చేసాం. మనం రెడీ అనే దాంట్లో మన ఇక్కడ ప్రాజెక్ట్ అనేది మన రెడీ అయిపోయింది అనమాట. అలాగే ప్రతిదీ కూడా సేమ్ అంతే. ఒక సంగీత్ చేసినా కానివ్వండి, వెడ్డింగ్ చేసినా కూడా, వెడ్డింగ్స్ ఒకసారి వెళ్దాం. వెడ్డింగ్స్లో కూడా సేమ్ అంతే. మీరు కాపీ హీర్ అన్న చోట మీ వీడియో అనేది ఇక్కడ కాపీ అయితే చేసుకోవాలన్నమాట. రెడీ మీద క్లిక్ చేసినట్టయితే మీ వీడియో అనేది ఇందులో రెడీ అయిపోద్ది. జస్ట్ కాపీ పేస్ట్ చేయడం వల్ల మీకు వీడియో అనేది కంప్లీట్గా రెడీ అయిపోద్ది అనమాట. విత్ ఎఫెక్ట్స్తో సహా, ఆడియో విత్ ఎఫెక్ట్స్తో సహా మీకు మీ వీడియో అనేది రెడీ అయిపోతుంది. రెడీ అయిపోయిన తర్వాత మీకు వెడ్డింగ్ వీడియోస్ అనేసి కొంచెం డౌట్లు ఉంటాయి. మనకి వెడ్డింగ్స్ మొత్తం తగ్గట్టుగా ఫ్రేమ్స్ అవి కావాల్సి ఉంటుంది అని చెప్పి మీకు కొంచెం డౌట్స్ ఉంటాయి. ఆ డౌట్స్ మీకు ఏం అవసరం లేదని మీకు ఇక్కడ సిచ్యువేషన్ తగ్గట్టుగా మీకు ఫ్రేమ్స్ కూడా ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. మీకు సిచ్యువేషన్ తగ్గట్టుగా ఇక్కడ ఫ్రేమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇన్ కేస్ మీకు ఒకవేళ ఈ ఫ్రేమ్స్ మీకు నచ్చలేదు అంటే కనుక నేను ఈ ప్రాజెక్ట్తో పాటు కొన్ని ఫ్రేమ్స్ అయితే ఇస్తాను అనమాట అండి. మీకు ఈ ఫ్రేమ్స్ ఉన్న చోట ఈ ఫ్రేమ్స్ అనేవి ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ చేసేసి మీరు ఆ ఫ్రేమ్స్ అనేది అక్కడ ఇంపోర్ట్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇంపోర్ట్ చేసుకుని అక్కడ వేసుకున్న సిచ్యువేషన్ దగ్గర మీరు ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మీకు ఫొటోస్ గురించి చెప్తానండి. మీకు ప్రతి చోట కూడా చూడండి, ఇక్కడ మీకు ఆల్రెడీ ఫ్రేమ్స్ అయితే ఇవ్వడం జరిగింది. మీకు ఈ ఫ్రేమ్ అనేది వేరే చోట కావాలి, మాకు మాంగళ్యధారాన్ని కొంచెం ముందుకు రావడం జరిగింది కాబట్టి మీరు ఈ కంట్రోల్లో ఈ విధంగా మొత్తం ఇక్కడ ఉన్న అన్ని సెలెక్ట్ చేసుకుని ఈ విధంగా అయితే మీరు ఎక్కడ కావాలంటే అక్కడికి మూవ్ అయితే చేసుకోవచ్చు అనమాట. మూవ్ అయితే చేసుకుని ఈజీగా దాన్ని మీకు ఎక్కడ కావాల్సిన చోట ఈ ఎఫెక్ట్ అనేది మీరు అయితే వేసుకోవచ్చు. అలాగే మనకి ఒకసారి మళ్ళీ బ్రైడ్లోకి వెళ్దాం. మనకి ఇక్కడ ఫొటోస్ వస్తున్నాయి కదా, మనకి ఇక్కడ ఈ పక్కన దాంట్లో వీడియో ప్లే అవుతుందండి. మీరు వీడియోని ఎటువంటి ట్రాక్ చేయవలసిన అవసరం లేదు. వీడియో అంతా కూడా అదే ట్రాక్ చేసుకుని ఫ్రేమ్లో చూపిస్తుంది అనమాట. అయితే మీరు ఒకసారి మీకు ఇక్కడ చూపిస్తాను. ఆల్రెడీ వీడియో ఇంపోర్ట్ చేస్తాం కదా మనం, ఇక్కడ ఒకసారి చూపిస్తాను మీకు. చూసారు కదా, మనం ఎక్కడ కూడా వీడియో అనేది ట్రాక్ చేయలేదు. వీడియో అంతా కూడా అదే ఇంపోర్ట్ అయితే చేసుకుంటుంది అనమాట. ఇంపోర్ట్ అయితే అదే ట్రాక్ అయితే చేసుకుంటుంది. ట్రాక్ అయితే చేసుకుని మనకి ఎఫెక్ట్ మనకు కావాల్సినట్టుగా మనకు చూపిస్తుంది. అలాగే మనకి ఇక్కడ చూడండి ఫొటోస్కు దాకా వచ్చినట్టయితే కనుక ప్రతి దాంట్లో మనకి ఫొటోస్ ఏ విధంగా వచ్చినాయి మనకి ఇక్కడే కాదండి. ఇక్కడ మీరు ఎఫెక్ట్స్లోకి వెళ్ళినప్పుడు కూడా మనకి మనం కొన్ని ఫోల్డర్స్ చూపిస్తాను. అందులో మీకు ఫొటోస్ మీరు ఫోటోషాప్లోకి వెళ్ళి మీకు తగ్గట్టుగా ఫ్రేమ్ అనేది సెట్ చేసుకుని ఫోటో అనేది ఎడిటింగ్ చేసుకుని అక్కడ మీరు ఫొటోస్ అనేది మార్చుకున్నట్టయితే కనుక మొత్తం మీకు ప్రాజెక్ట్ మొత్తం కూడా మీకు అవే ఫొటోస్ చూపిస్తాయి అనమాట.
మీరు దగ్గర దగ్గర ఒక 200 పైన ఎఫెక్ట్లు ఉంటాయి. 200 పైన ఎఫెక్ట్‌ల్లో కూడా మీరైతే మార్చిన ఫోటోస్ అనేవి అక్కడ వచ్చేస్తాయన్నమాట. మీరు గమనించొచ్చు ఇక్కడ బిన్ ప్యానెల్‌లో ప్రతి ఎఫెక్ట్‌లో కూడా మనకి ఆ ఫోటోస్ అయితే ఇక్కడ చూపించడం అయితే జరుగుతుందన్నమాట. ఆ విధంగా మనం జస్ట్ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకున్నట్టయితే ఈజీగా మనం చేసుకోవచ్చు. అయితే మనకి ఎక్కడ ఫోటోస్ మార్చుకోవాలంటే కనుక నేను ఇచ్చిన ప్రాజెక్ట్‌లో ఒక ఫోల్డర్ అయితే ఉంటదండి. ఆ ఫోల్డర్‌లో మీకు ఇమేజెస్ చేంజ్ అని చెప్పేసి ఒక ఫోల్డర్ ఉంటది. ఆ ఫోల్డర్‌లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ చూడండి 3 ఫోల్డర్స్ అయితే కనబడుతున్నాయి. మీరు ఏ ఫోల్డర్ ఓపెన్ చేసినా కూడా మనకి ఇక్కడ ఫోటోస్ అనేవి చూపిస్తాయన్నమాట. ఈ ఫోటోస్‌లో మీరు ఫోటోషాప్‌లో ఓపెన్ చేసుకొని ఇది జేపీఈజీ ఫైల్ మీరు జేపీఈజీలో రీప్లేస్ చేసేసుకున్నట్టయితే కనుక మీకు ఆటోమేటిక్‌గా ఈడీఎస్‌లో ఈ ఎఫెక్ట్స్ అన్నిటి దగ్గర కూడా మీకు ఫోటోస్ అనేవి మారిపోతాయి. కంపల్సరీ ముందైతే ఫోటోస్ మార్చుకోవాలండి. మీకు అక్కడ ఎన్ని ఇమేజెస్ అయితే ఇచ్చారో మీరు చేసి ప్రాజెక్ట్ తాలూకు ఫోటోస్ అన్ని కూడా మీరు ఫోటోస్ ఫస్ట్ మార్చుకున్నట్టయితే కనుక మీకు కంప్లీట్‌గా ఇమేజెస్ అన్ని కూడా మారిపోతాయన్నమాట. మీరు చాలా అంటే చాలా ఈజీగా 1 అవర్‌లో మీరు ఎడిటింగ్ చేసి ఎక్స్‌పోర్ట్ అనేది ఇచ్చేయొచ్చన్నమాట. చూడండి ప్రతీదీ కూడా మనకి విత్ ఎఫెక్ట్ అండ్ ఆడియోతో రెడీ అయిపోయింది మనకి. చూసారు కదండి మనకి ఈ విధంగా మనం ఈ ప్రాజెక్ట్ అనేది ఉపయోగించి మనం వెడ్డింగ్ వీడియో అనివ్వండి, అలాగే హాఫ్ సారీ ఫంక్షన్ కూడా మనకి ఇందులో ప్రాజెక్ట్ అయితే ఇవ్వడం జరిగింది. హాఫ్ సారీ కూడా సేమ్ అదే ప్రాసెస్. మన వీడియో రీప్లేస్ చేసుకున్నట్టయితే ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో మన వీడియో అనేది ఎడిటింగ్ అనేది కంప్లీట్ అయిపోద్ది అనమాట. అలాగే మనకి కొంతమంది అడుగుతారు డౌట్స్, క్రిస్టియన్ మ్యారేజ్ ఉన్నాయా, క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవచ్చా అని చెప్పేసి. మీరు కనుక క్రిస్టియన్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే కనుక మీకు ఇక్కడ స్టార్టప్ అనేది వినాయక ఎంట్రన్స్ స్టార్టప్ అనేది మీరు తీసేసుకొని ఇక్కడి నుంచి అయితే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీరు స్టార్టప్ మీరు ఏం పెట్టుకుంటారో అది మీ స్టార్టప్ మీ ఇష్టం, మీకు తగ్గట్టుగా మీ వీడియోకి తగ్గట్టుగా మీరు స్టార్టప్ అయితే ఇచ్చుకొని అక్కడి నుంచి ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా మాన్యువల్గా అయితే ఉంచేసుకోవచ్చు. మీరు క్రిస్టియన్ వెడ్డింగ్ అనేది వెడ్డింగ్లో చేయకండి, పీకేలో చేసుకోండి. ఇప్పుడు సపోజ్ ఇప్పుడు గ్రోమ్ కానీ బ్రైడ్ కానీ ఇవ్వడం జరిగింది కదా, ఇక్కడ గ్రోమ్ ఫుటేజ్ కానీ బ్రైడ్ ఫుటేజ్ కానీ ఇందులో ఎడిటింగ్ చేసుకోండి. ఎడిటింగ్ చేసుకున్న తర్వాత కొన్ని ఇటువంటి ఫ్రేమ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సపోజ్ ఇక్కడ వినాయకుడి ఫ్రేమ్స్ అనేది రావడం జరిగింది కొన్ని చోట్ల మనకి ఇక్కడ వినాయకుడి ఫ్రేమ్స్ అనేది రావడం జరుగుతుంది కదా, ఇవన్నీ కూడా మీరు డిలీట్ చేసేసుకోండి. డిలీట్ చేసేసుకొని నేను కొన్ని ఫ్రేమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. క్రిస్టియన్ వెడ్డింగ్ తాలూకు కొన్ని ఫ్రేమ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఇదే ప్రాజెక్ట్లో. అవన్నీ కూడా మీరు ఇక్కడ ఒక సపరేట్గా ఒక బిన్ ప్యానల్ క్రియేట్ చేసుకుని, బిన్ ప్యానల్లో ఒక ఫోల్డర్ సపరేట్గా క్రియేట్ చేసుకుని ఆ ఫోల్డర్లోకి మీరు క్రిస్టియన్ వెడ్డింగ్ తాలూకా ఫ్రేమ్స్ అన్నీ కూడా ఇంపోర్ట్ అయితే చేసుకుని అవన్నీ ఇక్కడ మీరు ఎక్కడ కావాలంటే అక్కడ డ్రాగ్ అండ్ డ్రాప్ చేసుకుని ఈజీగా అయితే మీరు యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా మనం ఈ ప్రాజెక్ట్ ఉపయోగించి ఎటువంటి వీడియో అయినా సరే, హాఫ్ సారీ ఫంక్షన్ అయినా సరే, వెడ్డింగ్ వీడియో అయినా సరే, క్రిస్టియన్ మ్యారేజ్ వీడియో అయినా సరే, బర్త్డే వీడియో అయినా సరే, ఏదైనా సరే మనం ఈజీగా విత్ ఇన్ సెకండ్స్లో ఎడిటింగ్ కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట. మనకి ఈ ప్రాజెక్ట్ మీకు నచ్చినట్టయితే కనుక దయచేసి వీడియోని అయితే లైక్ చేయండి. ఈ ప్రాజెక్ట్ ఎవరికైనా కావాలనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో నాకు కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది, మీరు అక్కడి నుంచి అయితే నాకు కాల్ చేయొచ్చు. ఓకే, మరికొన్ని ఎఫెక్ట్స్తో కొత్త ప్రాజెక్ట్స్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. ఉంటాను మరి, బాయ్.